అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో సింహరాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి నెల చాలా మధ్యస్థంగా ఉంటుంది మరియు పెద్ద కోరికలు నెరవేరటం ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే సరైన కార్యకలాపాలను పూర్తి చేయటంలో సంతోషంగా ఉండండి. మనం ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చు తగులు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే సింహరాశి వారు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధను వహించండి. కెరీర్ పరంగా చూసినట్లయితే ఈ నెల చాలా బాగుంటుంది. నెల ప్రారంభంలో దశమ ఇంట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాలు ఉనికి ఉన్నందున అలాంటి గ్రహాల ప్రభావం వలన మీకు తమ పనిలో పరిణితి చెందుతారు. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం మరియు శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మీకు కేటాయించిన పని సకాలంలో పూర్తి చేయబడుతుంది మరియు సక్రమంగా నిర్వహించబడుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల కష్టపడి పనిచేస్తారు మరియు మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు. 5వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నందున ఇది మీరు విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలను మరింత పెంచుతుంది మరియు మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా దారితీస్తుంది. కుటుంబ జీవితంలో ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ మాసమంతా కేతువు 2వ ఇంట్లోనే ఉంటాడు. 2వ ఇంట్లో కేతు యొక్క స్థానం 2 అర్థాలను కలిగి ఉండే వాటిని మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవటం వలన కుటుంబ వాతావరణం కాస్త ఇబ్బంది పడుతుందని అర్థం. ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతి దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నందున ఇది మీ ప్రేమ సంబంధంలో హెచ్చుతగులకు దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు మరియు ప్రేమ సంబంధంలో మొత్తం ప్రేమతత్వం భావన పెరుగుతుంది. స్థానికుల హృదయాలలో ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రియమైన వారికి ప్రేమను తెలియజేయాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు మరియు తిరోగమన శని మొదటి ఇంటిపై దృష్టి పెడుతుంది మరియు దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చుతగులు ఉండవచ్చు. మీరు సులభంగా గుర్తించగలిగే కంటి సమస్యలు, కంటి నొప్పిని కూడా ఎదుర్కొంటారు. మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును అస్సలు పెట్టుబడి పెట్టకండి. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు బోలెడు ఇస్తుంది నేర్చుకోవటానికి. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నెల మీ మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ సమయంలో అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతారు. సీజన్ మార్పు సమయంలో మీకు చిన్న వ్యాధులు కలగవచ్చు, కానీ ఇది కాకుండా ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం ఎప్పటికీ రాదు. ఈ రాశి చక్రం యొక్క జాతకులు ఈరోజు జీవన స్వభావాన్ని కలిగి ఉంటారు, కానీ ఈ నెల మీరు ఒక్కరోజు మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే మీ అలవాటును నియంత్రించాలి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం చాలా మంచిది. భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల కారణంగా 2 నుండి 4 కూడా ఉండవచ్చు. మీరు మీ సామర్థ్యం కంటే ఇతరులకు తరచుగా వాగ్దానం చేస్తారు. ఈ కారణంగా మీరు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేదు, కానీ
ఈ నెల మీరు దీన్ని చేయకుండా ఉండాలి. లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు. మీరు సాధించగల పనిని వాగ్దానం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం ఉన్న ఈ మొత్తానికి చెందిన జాతకులు కూడా ఈ నెల పదోన్నతి లేదా జీతాల పెంపుతో పాటు కావలసిన బదిలీని పొందే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మాత్రమే మీరు మీ లక్ష్యాల వైపు మాత్రమే ప్రేరేపించండి. ఈ నెల చాలామంది విద్యార్థులు వారి కెరియర్కు సంబంధించి వారి కుటుంబాలు మరియు బంధువుల నుండి అదనపు ఒత్తిడిలో ఉంటారు. దానితో వారు తమ మనసును విద్యలో ఉంచలేరు. అటువంటి పరిస్థితిలో మీ కెరియర్ మీరే ఎన్నుకోవాలంటే మీరు ఎలాంటి ఒత్తిడిలోనైనా నిర్ణయం తీసుకోకూడదని మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోండి మరియు అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని వారితో చర్చించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల మీరు 1 లేదా 2 రోజులలో నిర్ణయాలు తీసుకునే మీ అలవాటును నియంత్రించుకోవాలి. సింహరాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతిరోజు విష్ణువును పూజించాలి మరియు పసుపు చందనం సమర్పించాలి. అలాగే శనివారం రోజున రాహుగ్రహానికి పూజ చేయటం చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.